హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పనసపండు తిన్నాక పిక్కలతోని రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. నేనైతే పొట్టు తీసిన పనస పిక్కలను కుక్కర్లో వేసుకొని పసుపు, సాల్ట్ వేసుకొని 3 విజిల్‌కే పెట్టుకున్నాను. మీరు గట్టిగా కావాలంటే 2 విజిల్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేని. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని ఆయిలు, ఉల్లిపాయలు, జీలకర్ర, పచ్చిమిర్చి, నెక్స్ట్ కొన్ని జీడిపప్పులు ముందుగా కట్ చేసుకొని అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు వేసుకొని పచ్చికరివేపాకు వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇందులో కొంచెం సాల్ట్ వేశాను కదా! ఉల్లిపాయలు అనేవి మంచి కలర్ వస్తుందని వేశాను. వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న 2 టమాటా పండు ముక్కలు వేసుకొని అందులో కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ పనస గింజల్లోని విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్‌కి చాలా మంచిది. బరువు కూడా తగ్గుతారండి. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు. కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్‌ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. టమాటా పండు వేసాను కనుక 2 నిమిషాలు వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను. తర్వాత పనస గింజలు వేసుకొని 2 నిమిషాలు ఉడికిన తర్వాత మీకు నచ్చిన మసాలాలు వేసుకోవచ్చండి. మసాలాలు వేసుకొని కలుపుకొని లాస్ట్‌లో కొత్తిమీర, కరివేపాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. రోటీలోకి, చపాతీలోకి, రైస్‌లోకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి.